రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. సిఈసి సమావేశానికి ఉత్తమ్ హాజరు కాబోతున్నారు. అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కాబోతున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రుణమాఫీ సభపై అధిష్టానంతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరొకవైపు మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్ళబోతున్నారు. సిఈసి సమావేశానికి ఉత్తమ్ హాజరు కానున్నారు. అధిష్టానం పెద్దలతో భట్టి, రేవంత్ అలాగే భేటీ కాబోతున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రుణమాఫీ సభపై అధిష్టానంతో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరొక వైపు మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, చాలా రోజుల నుంచి టీపీసీసీ పదవి, మంత్రివర్గ విస్తరణ ఊరిస్తున్నటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈసారి క్లియర్ కట్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా? ఈరోజు ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రాజశేఖర్ గత కొంతకాలంగా పిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించినటువంటి అంశం కానీ, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్తూ తరచూ వస్తూ ఉన్నారు. ఇతర పెద్దలను కూడా, ఏఐసిసి పెద్దలను కూడా కలుస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా దానిపైన ఎలాంటి క్లారిటీ రాకపోవడం, గత 2-3 సార్లుగా కూడా ఇటు పిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో, మంత్రివర్గ ఎంపిక విషయంలో కూడా అటు ఏకాభిప్రాయం రాలేదన్నటువంటి ఒక చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా, అంటే గతంలో ఇటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే వదిలేసినట్టు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఆశావాహులు అయితే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు, ఇటు నేతలను కలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి రావాలని చెప్పేసి అధిష్టానం చెప్పడంతో వెంటనే నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇటు ఇతర నేతలు కూడా, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాల్, రోహిన్ రెడ్డి తదితరులందరూ కూడా ఢిల్లీకి నిన్న బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం ఇటు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి అయితే బయలుదేరి వెళ్లారు. మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు, దాంతో పాటుగా ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది పెద్దలతోటి. దాంతో పాటుగా ఇటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆ సచివాలయం ముందు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దాని ప్రారంభోత్సవాన్ని కూడా ఇటు నేతలను, అంటే రాహుల్ గాంధీని,
సోనియా, ప్రియాంక గాంధీని ఎవరో ఒకరి రావాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది. అంటే మొన్న వస్తారని చెప్పేసి భావించినా కానీ ఇది వాయిదా, రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా వస్తారని చెప్పి భావించినా కానీ నేతల యొక్క షెడ్యూల్ కుదరకపోవడంతో ఈ యొక్క వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇటు ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రైతు కృతజ్ఞత సభను వరంగల్లో నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సభకు రావాల్సింది కూడా రాహుల్ గాంధీని ఇటు డేట్ తీసుకున్నటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులు అంటే ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా కానీ మరిన్ని నామినేటెడ్ పోస్టులు కూడా తొందరనే భర్తీ చేయాలని చెప్పేసి ఇటు ఈ యొక్క ఇప్పటికే 8 నెలలు దాటిపోయింది కాబట్టి ప్రభుత్వం వచ్చి మిగతా సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అధిష్టానం పెద్దలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆశావాహుల లిస్టు చాంతాడంతా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు ఇప్పటికే ముఖ్యమంత్రికి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి తుది నిర్ణయాన్ని వదిలేసినా కానీ ఇటు ఆశావాహులు భారీ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కూడా ఇటు అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ పైన ఇటు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ చర్చించి ఈ యొక్క 6 ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనిపైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు అతి ముఖ్యమైనటువంటి పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇటు తుది అంటే రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు పర్యటనతో ఈ అంశాలపైన కూడా చర్చించే అంటే క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎస్టీ అయితే బలరాం నాయక్, కేంద్ర మాజీ మంత్రి ఎంపీ బలరాం నాయక్ పేరు, అదేవిధంగా బీసీ అయితే మహేష్ కుమార్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్టు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది ఎస్టీకి అయిద్దా బీసీ అయిద్దా అనేది కూడా ఈ రోజైతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి, ఇటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ తదితర మిగతా కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు అందరూ కూడా ఈ యొక్క పర్యటనలో రాష్ట్ర రాజకీయాలు, దాంతో పాటుగా ఇటు పిసిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రైతు రుణమాఫీకి సంబంధించిన కృతజ్ఞత సభకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది రాజశేఖర్. రైట్. ఇంకోటి రాంబాబు, అంటే చాలా ప్రధానంగా చేరికలు కొంతకాలం అంటే గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా హడావిడి చేయడానికి లేదు, కానీ పూర్తిగా బీఆర్ఎస్ఎఫ్కి సంబంధించినటువంటి విలీనం ఆ ప్రక్రియ ఆగలేదు, కొనసాగుతున్నటువంటి సమాచారం ఉంది. సో దానికి సంబంధించి ఏమైనా నామినేటెడ్ పదవులు, అలాగే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కొన్ని పదవులు ఉంచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే చేరికలు చాలా కీలకమైన నేతలు రాకపోతున్నారు, వాళ్ళందరికీ ఇప్పటి వరకు వచ్చిన వారికి కాకుండా ఇక రాబోతున్న వారికి పదవులు ఎరగా చూపించి పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది కీలక నేతలకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఏమైనా దాని గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి చేరేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో 1-2 మంత్రి పదవులు కూడా ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళ కీలక నేతలకు ఇవ్వాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుండి పార్టీ చేరేటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఒకరికో ఇద్దరికో ఇవ్వాలని చెప్పి కోరుతున్నట్టు తెలుస్తా ఉన్నది. మరొక వైపు ఈ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను భారీ స్థాయిలో ఇప్పటికంటే 10 మందిని చేర్చుకున్న పార్టీలో చేర్చుకున్నా కానీ మరికొంతమంది అయితే లిస్ట్ ఉన్నది. ఇప్పటికే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఈ యొక్క చేరికలు కూడా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. చేరికల పైన కూడా ఇటు ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇటు నామినేటెడ్ పోస్టులా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి పోస్టులా, లేకపోతే మంత్రివర్గ విస్తరణలో చోట అనేది దానికి సంబంధించి ఇప్పటికే ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దాంతో అధిష్టాన పెద్దలతో కూడా వచ్చేటువంటి నేతలకు ఒకరికిద్దరికైతే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధిష్టానం పెద్దలతో కలిసినటువంటి సందర్భంలో ఈ చర్చ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రాంబాబు.